హలో! హాయ్ అందరికీ నమస్తే. పిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమాన్ని మనం ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. మరి దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమానికి ఈరోజు మనకి అతిథిగా వచ్చారు బిందు గారు. హిమబిందు గారు బెంగుళూరు నుంచి. వారు సార్‌తో ఎలా జర్నీ చేశారు, సార్‌తో వారు ఏ సందర్భాల్లో దట్ ఈస్ పత్రిజీ అనిపించినవి, ఆ వివరాలన్నీ మరి గత 2 దశాబ్దాల నుంచి ఎన్నో అనుభవాలున్నాయి. వారి ద్వారానే తెలుసుకుందాం. వారి ద్వారా విందాం. వెల్కమ్ మ్యామ్. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆ! అనిత. థాంక్ యూ. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ మీదకి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ అయితే మీరసలు పిఎస్ఎస్ఎంలోకి ఎలా అడుగుపెట్టారు? ఎప్పుడు అడుగుపెట్టారు? యాహ్! సో, ఫస్ట్ నేను 2003లో యాక్చువల్‌గా పిఎస్ఎస్ఎంలో అడుగుపెట్టినట్టు చెప్పొచ్చు. మేము హ్మ్. 2002లో యూఎస్ నుంచి వచ్చాము బ్యాక్. సో, అప్పుడు వాణి, చంద్రశేఖర్ అని వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో, వాళ్ళ ద్వారా అండ్ జీకే సార్ ద్వారా మాకు పత్రి సార్ పరిచయమయ్యారు. ఫస్ట్ కలవడం లేదు పత్రి సార్‌ని. పత్రి సార్ గురించి మెడిటేషన్ గురించి ఇట్లా ఆనాపానసతి మెడిటేషన్ టీచ్ చేస్తారు అని అలా చెప్పారనమాట. సో, యూఎస్‌లో ఉన్నప్పుడే మాకన్నా ముందు వాణి వాళ్ళు ఇండియా వచ్చేసారు. సో, అప్పుడు కాన్వర్జేషన్‌లో మెడిటేషన్ చేస్తున్నాము. ఇట్లా పత్రి సార్‌ని కలిసాము. అవన్నీ కాన్వర్జేషన్స్ అయినప్పుడు ఓకే. మెడిటేషనా అని అనుకున్నాం. తర్వాత మళ్ళీ యూఎస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు. దెన్ 2003లో ఇండియా వచ్చినప్పుడు వాణి వాళ్ళని కలవడం, వాళ్ళు మెడిటేషన్ అంటే ఏంటి, ఇలా చేస్తాము అని చెప్పించడం, వాళ్ళ ఇంట్లో కొంచెం మెడిటేషన్ చేయడం అంతా జరిగింది. తర్వాత అప్పుడే లక్కీలీ పత్రి సారు బెంగుళూరుకి రావడం, అప్పుడు బెంగుళూరులో ఎవరో పత్రి సార్‌కి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ పత్రి సార్ క్లాస్ పెట్టారనమాట బెంగుళూరులో. సో, అప్పుడు వాళ్ళు చంద్రశేఖర్ సార్ ఏం చెప్పారంటే, "మీ ఇంటి దగ్గరేనండి క్లాసు. ఒకసారి వెళ్ళండి క్లాస్‌కి" అని చెప్పారన్నమాట. సరే వెళ్దాము అనేసి బెంగుళూరులో ఒక మా ఇంటికి దగ్గరగా ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో పత్రి సార్ క్లాస్ అన్నమాట ఆ రోజు ఈవినింగ్. సో, క్లాస్‌కి వెళ్ళాను నేనొక్కదాన్నే. మెడిటేషన్ చేపిచ్చారు. పత్రి సార్ మెడిటేషన్ తర్వాత అందరి చేత మాట్లాడిపిచ్చారు. దెన్ లిటిల్ బిట్ ఆఫ్ విజ్డమ్ సెషన్ అయింది. సార్ కూడా చెప్పారు. సో, అంతా అయిపోయినాక సరే అనేసి బావుంది. అంటే మెడిటేషన్ అప్పుడే చేయడం కాబట్టి కొంచెం కళ్ళు మూసుకొని గమ్మున ఉండడం ఎట్లా అనేది నేర్చుకున్నాను. బట్ ఆ కొంచెం సేపట్లో కూడా చాలా థాట్స్ రావడం అయన్నీ జరిగినాయి. సరే ఓకే. అయిపోయింది కదా! క్లాస్ అని ఇంటికి ఎళ్దాం అనుకున్నాను. క్లాస్ అయిపోయిన వెంటనే అందరూ స్టేజ్ దగ్గరికెళ్ళి ప్రతి సారికి షేక్ హ్యాండ్ ఏమో ఇస్తామని. ఏంటి అందరూ అలా ఎళ్లి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అని నాకేం అర్థం అవ్వలేదు. తర్వాత ప్రతి సార్ నెమ్మదిగా కిందకి దిగొచ్చారు. దిగొచ్చినాక సార్ మీద అందరూ జనాలెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేసి సార్ మీద ఫుల్ పడిపోతుంటారు కదా! అదప్పుడు ఆల్ దట్ ఈస్ వెరీ మచ్ న్యూ ఫర్ మీ. సరే హ్మ్. ఏంటబ్బా! ఇలా చేస్తున్నారు. సరే అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మనం కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎళ్దాము అని అనుకున్నాను. అని అనుకున్నాయి. ఆ గుంపులో వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నా వల్ల అవ్వలేదు. సరే ఎలాగో చాలా కష్టపడి నా చెయ్యి ఇలా దూర్చి మొత్తానికి షేక్ హ్యాండ్ ఏదో ఇచ్చి అసలు సార్ నన్ను చూడను కూడా చూడలేదు. ఎందుకంటే అంతమంది అడ్డం ఉన్నారు. అంతమంది సార్‌తో ఉండాలనుకుంటున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చేసి అబ్బా! ఇవ్వడం అయితే అయింది. సరే అయిపోయింది పని అనేసి నేను వచ్చేసాను ఇంటికి. సో, నెక్స్ట్ డే ఎలా జరిగిందండి క్లాసు అని అడిగారు చంద్రశేఖర్ గారు. చాలా బాగా అయిందండి క్లాసు. ఇలా అయింది. ఇలా అనిపించింది. ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చాను మొత్తానికి అని చెప్పాననమాట. సారు మీ ఇంటికి వస్తే ఓకేనా? ఓకే అండి అన్నాను. అండ్ అనేసి అయిపోయింది కాన్వర్సేషన్. తర్వాత ఫోన్ పెట్టేసినాక ఏంటి సార్ ప్రతిసారిని మా ఇంటికి తీసుకొనొస్తా అన్నారు. అంత పెద్దాయన గుంపులు ఆయనతో ఉండడానికి అంటే ఆయన మా ఇంటికి రావడం ఏంటి? ఏదో ఊరికనే అనుంటారులే. ఓకే. అనేసి పెద్ద పట్టించుకోలేదు. గమ్మున అయిపోయింది. దాన్నసలు నా థాట్‌లో కూడా లేదనమాట. సో, నెక్స్ట్ డే ఇలా ఫోను చేసి "పత్రి సార్ వస్తున్నారంటే" అవునా? వస్తున్నారా ఏంటి అనుకున్నాను. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే మా గుమ్మం ముందర ఎదురుగుండా పత్రి సారు, చంద్రశేఖర్ గారు ఉన్నారనమాట.
నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. ఇదే అంటే ఫస్ట్ టైమే ప్రతిసారి ఒక మెడిటేషన్ సెషన్‌లో కలవడం, మధ్యలో ఒక రోజు గ్యాప్, ఆ నెక్స్ట్ డే మా ఇంటికి రావడం. సో, ఐ డిడ్న్ట్ ఎక్స్‌పెక్ట్ అంత ఫాస్ట్‌గా, అంత త్వరగా ఇవన్నీ అయిపోతాయి. వచ్చినా కూడా ప్రతిసారి రమ్మన్నాం, కూర్చొని తర్వాత ఏం చేయాలో, ఏంటో, ఏం మాట్లాడాలో నాకసలు ఏమీ తెలీదు. బికాజ్ ఓన్లీ ఆయన మెడిటేషన్ చెప్తారు అని తెలుసు కానీ, సో, ఆ రోజంతా సారు మా ఇంట్లో ఉన్నారు. లక్కీలీ వాణి అండ్ శివప్ప, శివప్రసాద్ గారు అందరూ వచ్చారు. వాళ్ళే హెల్ప్ చేశారు నాకు కుకింగ్ చేయడానికి. నాకు కుకింగ్ వచ్చు కానీ సార్‌కి ఎలా చేయాలి అయి నాకు తెలీదు కాబట్టి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో, ఆ రోజంతా నైట్ ఉన్నారు సార్ మా ఇంట్లోనే. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని శివప్రసాద్ గారితోటి సారు బయలుదేరి వెళ్లారు. దిస్ వాస్ మై ఫస్ట్ మీటింగ్. పత్రి సార్‌ని కలవడం, అసలు మాట్లాడడం. అప్పుడు కలిసినప్పుడు సారు ఎంతో విజ్డము అంటే మెసేజెస్ లాగా చెప్తూ కాన్సెప్ట్స్ లాగా యాక్చువల్‌గా మెసేజెస్ కాదు. కాన్సెప్ట్స్ లాగా చెప్తూ ఉండే అనమాట. సో, ఆ కాన్సెప్ట్స్ వింటూ, వింటూ చాలా టైం అయిపోయింది. సో, ఇంత నాలెడ్జు, ఇన్ని కాన్సెప్ట్సు ఎంత బాగా చెప్తున్నారు అని ఐ రియల్లీ గాట్ కనెక్టెడ్ టు దోస్ కాన్సెప్ట్స్ సారు విజ్డమ్ తోటనమాట. సో, అట్లా కనెక్షన్ ఫస్ట్ టైమ్ మీట్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం జరిగిందండి. ఓకే. కానీ అప్పుడు మీకు ముందు రోజు జరిగింది. ఆ రోజు ఇలా జరిగింది. సార్ ఇంకా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేశారు. తక్కువ మందున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాణి గారు, చంద్రశేఖర్ సార్ ఇది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆహ్, ఒక గురువు మెడిటేషన్ నేర్పిస్తారు అన్నదే ఉంది కదా! కానీ ఈ యాహ్! రోజు పర్సనల్‌గా కలిసాక. యాహ్! ఈవెన్ ఆ రోజు కూడా నేనింకా నాకు సార్ గురించి ఫుల్‌గా ఆడియోలు వినడమో, పుస్తకాలు చదవడం ఏమీ లేదు కాబట్టి, ఏదో మెడిటేషన్ టీచర్‌గా తెలుసు. ఒక పెద్ద గురువుగా అట్లా నాకింకా ఏమి నాలెడ్జ్ లేదు కాబట్టి, సో, ఆ రోజు సార్ మా ఇంటికొచ్చి మాతో ఎంత టైమ్ స్పెండ్ చేసినా, ఓకే. వచ్చారు యాస్ ఎ గెస్ట్‌గా మేము ఆతిథ్యం ఇచ్చాము. మామూలుగా గెస్టొచ్చినప్పుడు అందరికీ మంచిగా ఆతిథ్యం ఇస్తాం కాబట్టి అలానే చూసాం. దాంట్లో ఆ రోజు మెయిన్‌గా ఆ కాన్సెప్ట్స్, ఆ విజ్డమ్‌కి చాలా కనెక్ట్ అయ్యాను. హ్మ్. అదర్ దాన్ దట్ ఇంక సార్ గురించి అంటూ నాకేమి తెలీదు. ఒక ఫీల్ చేయడానికి కూడా. బట్ ఐ వాస్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు ది విజ్డమ్ అండ్ ద కాన్సెప్ట్స్ సార్ ఆ రోజు చెప్పినవన్నీ అన్నమాట. సో, అప్పుడు అనిపించింది ఓకే. ఇంక అప్పుడు వాణి వాళ్ళు చెప్పారు ఎవ్రీ మంత్ వస్తుంటారు పత్రి సారు. వచ్చినప్పుడు మీరు మెడిటేషన్ సెషన్స్‌కి, సార్ క్లాసెస్‌కి వెళ్ళండి అని చెప్పారన్నమాట. దెన్ ఐ థాట్ ఓకే. ఫైన్. ఇప్పటికి ఇంత బాగా నచ్చింది కాన్సెప్ట్. ఇంకా కంటిన్యూయస్‌గా సార్‌తో క్లాసెస్ వెళ్తే బాగుంటుంది కదా! అనిపించింది. అండ్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ సార్ వచ్చారు. ఇంకొక చోట క్లాస్ పెట్టారు బెంగుళూరులోనే. నేను అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళినాను సార్ తోటి క్లాస్ అయిపోయినాక రండి మేడం మీరు కూడా అన్నారు. ఎక్కడికి రమ్మంటున్నారు అనుకున్నాను. అంటే సార్ తోటి రమ్మని. సార్ వేరే వాళ్ళ ఇంటికెళ్తున్నారనమాట. ఓకే అనేసి సార్‌తో వెళ్ళాను. సార్ వేరే వాళ్ళ ఇంట్లో మనోరమ మేడం అని జేపీ నగర్‌లో ఉంటారు. ఆ మేడం ఇంటికి వెళ్ళాను సార్‌తో పాటు. సో, అక్కడ చాలామంది సార్‌తో కూర్చోవడము, మళ్ళీ అక్కడ కాన్సెప్ట్స్, విజ్డమ్ సెషన్స్ అండ్ మాట్లాడుకోవడము, అన్ని ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడము అవన్నీ జరిగినాయి. సో, సార్‌తో పాటు అందరూ భోంచేసాము. అందరికీ భోజనం అయింది. అండ్ దెన్ మళ్ళీ ఆ రోజు సార్‌కి బాయ్ చెప్పేసి వచ్చేసాను. మళ్ళీ థర్డ్ టైము అట్లనే ఇంకొక మెడిటేషన్ సెషన్‌కెళ్ళినప్పుడు అప్పుడు జేపీ నగర్ ట్రస్ట్ ఆఫీస్‌లో కలిసామనమాట. అప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు చాలా బాగా ఫుల్లు ఇన్ డెప్త్ ఎళ్ళిపోవడం, వైబ్రేషన్స్ అంతా రావడం అంటే అదంతా నాకు చాలా కొత్త. సో, ఇట్లా అయింది, ఇలా అయింది అని చెప్పానన్నమాట సార్‌కి. "ఆ! అవునా? బాగా అయిందా మెడిటేషను" అన్నారు. అన్నాక అప్పుడు, అప్పుడు మెడిటేషన్ అయిపోయినాక సారు ఆహ్, "మీరు వెబ్‌సైట్ వర్క్ చేయండి మేడం" అన్నారు. హ్మ్. నాకు ఏంటి సడెన్‌గా సారు వెబ్‌సైట్ వర్క్ చేయండి అంటే సార్ అప్పటికే వేరే వాళ్ళకి ఏవో వర్క్స్ చెప్తున్నారు, ఇస్తున్నారు. వేరే వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకున్నవి వాళ్ళు చెప్తుంటే డిస్కస్ చేస్తున్నారు. నేను ఆ పక్కన ఉన్నాను. అప్పుడు సడెన్‌గా సార్ మీరు వెబ్‌సైట్ వర్క్ చేయండి అన్నారు. అసలు ఏంటో తెలియకుండా నేను నా నోట్లోంచి ఓకే సార్ అని వచ్చేసింది.
ఓకే సార్ అని చెప్పాను. అసలు అది ఏం వర్క్ ఏంటి అడుగుదాం అనుకుని తర్వాత అడిగితే అప్పుడు సార్ చెప్పారు. ఎప్పటినుంచో పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌కి ఒక వెబ్‌సైట్ కావాలనుకుంటున్నాము. అది యూ టేక్ అప్ దట్ వర్క్ అని చెప్పారనమాట. ఇప్పుడు ఇప్పుడు యాప్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అయన్నీ ఉన్నాయి గానీ అప్పుడు 2003, 2004లో వెబ్‌సైట్ ఈస్ ద మెయిన్ థింగ్. మెయిన్ అవును. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో, అందుకని అప్పుడు ఆల్రెడీ ఒక పేజ్ క్రియేట్ చేసుంది ఎవరో. మళ్ళీ దాన్ని పెద్దగా ఎక్కువ చేయలేదు. సో, మీరది చేయండి అంటే అది పీఎస్ఎస్ మూవ్‌మెంట్ డాట్ ఆర్గ్ అనమాట. దట్ వెబ్‌సైట్. సో, అప్పుడు ఏం చేయాలంటే సార్ చెప్పారు ఇలా ఇలా చేయాలి అనేసి. దెన్ ఐ సెడ్ ఓకే. సో, అప్పటినుంచి పీఎస్ఎస్ మూవ్‌మెంట్ డాట్ ఆర్గ్ అఫీషియల్ వెబ్‌సైట్ డెవలప్ చేసింది. దాన్ని అప్డేట్ చేస్తూ, మెయింటైన్ చేస్తూ ఉండింది నేననమాట. సో, ఆ గ్రేట్. అప్డేషను, ఆ క్రియేషను, ఆ ప్రాసెస్‌లో సార్ ఎవ్రీ మంత్ బెంగుళూరు వచ్చేవాళ్ళు. ఎవ్రీ మంత్ బెంగుళూరు వచ్చినప్పుడల్లా 1 ఫుల్ డే సార్ ఆ వెబ్‌సైట్ వర్క్‌కి అసైన్ చేసేవాళ్ళు. సార్ టైమ్‌ని. సో, ఆయనకి వెబ్‌సైట్ అంటే చాలా ఇష్టం. సో, ఎంత బ్యూటిఫుల్‌గా రావాలి, ఏ కంటెంట్ పెట్టాలి, ఎలా ఈ ఫోటోస్ పెట్టాలి, ఏమేమి యాక్టివిటీస్ పెట్టాలి, అన్నీ పత్రి సారు దగ్గర కూర్చొని అసలు ఎంత నేర్పించారంటే, నాకు ఫస్ట్ టైమ్ ఐ లెర్న్ సో మచ్. అంటే ఒక కంటెంట్, ఒక ఆర్టికల్ రాయడం అనేది ఎన్నో విధాలుగా రాయొచ్చు. మనకు రాయడం వచ్చు అని అనుకుంటాం. కానీ అది ప్రాపర్‌గా ఎట్లా రాయాలి? ఎక్కడ సెమికోలన్ ఎక్కడ కో కామా, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? ఏ సెంటెన్స్‌ని 2గా బ్రేక్ చేయాలి? అది ఎంత నేర్పించారంటే అండి, అది చాలా అండి. ఐ కెనాట్ ఫర్గెట్ దట్. అంత అంటే అసలు సారు టైం ఏంటి, ఎంత వాల్యుబుల్లు. కంటిన్యూయస్‌గా పక్కన కూర్చొని ఒక టీచర్ చెప్పినట్టు అంత ఇదిగా నేర్పించారు. నాకు రాదని ఆయనకి తెలుసు. కానీ ఆహ్, ఆయన అంత టైం పెట్టి నాకు నేర్పించారంటే మనకి నేర్చుకున్న కెపాసిటీ ఉంది అని ఆయనకి తెలుసుకున్నారు కాబట్టి, అంత ఎఫర్ట్ పెట్టి నేర్పించారు. అంతే ఇంట్రెస్ట్‌తో నేను నేర్చుకున్నాను. ఐ వాస్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ యాక్చువల్‌గా అది చేసేటప్పుడు. ఒక్కోసారి ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. త్రూఅవుట్ ద నైట్ కూర్చొని సారు 12:00, 1:00, 2:00 మిడ్‌నైట్ దాకా ఆ వెబ్‌సైట్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఇలా మోడిఫై చేయాలి, అలా మోడిఫై చేయాలి అని. అంత ఇట్స్ లైక్ ఎ బేబీ లాగా సార్ చూసుకునేవాళ్ళు. నేను అంతే బేబీగా పీసెస్ మూవ్‌మెంట్ డాట్ ఆర్గ్ వెబ్‌సైట్‌ని చూసుకునేదాన్ని. ఎవ్రీథింగ్ సార్‌తో డిస్కస్ చేసేదాన్ని బిఫోర్ ఐ అప్‌లోడ్. అది ఓకేనా? కాదా? అప్డేషన్స్ అన్నీ. సో, దట్ వాస్ ద థింగ్ అంత పెద్ద మాస్టర్ గ్రేట్ గురు అంత టైం పెట్టి ఒక మనిషికి ఏబీసీడీల దగ్గర నుంచి ఎట్లా రాయాలి, ఏం చేయాలి నేర్పించడం అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్. అప్పుడు అనిపించింది అది దట్ ఈస్ వాట్ పత్రి సార్ ఈస్. దట్ ఈస్ పత్రిజీ అని నాకు. ఎందుకంటే అసలు సార్ లెవెల్ ఏంటి, సారు కాన్షియస్ లెవెలు ఎంతో హై లెవెల్. అలాంటిది దిగి వచ్చి ఆ పర్టిక్యులర్ లెవెల్ వాళ్ళకి నేర్పించడం అనేది సార్ గొప్పతనం అండి. రియల్లీ, రియల్లీ గ్రేట్. అండ్ అలాంగ్ విత్ దట్ నాకు ఒక అవకాశం ఇచ్చండి మీరొక బుక్ చేయాలి మేడం అన్నారు. 'మెడిటేషన్ ఎవ్రీవేర్' అనే బుక్. బుక్ చేయడం నేనసలు ఎప్పుడూ చేయలేదు. అంటే ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, కవర్ పేజ్, ఎండ్ పేజ్ అవన్నీ కూడా అసలు నాకేం తెలీదు. సరే తక్కిన బుక్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేసి. సో, సార్‌తో డిస్కస్ చేసి ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ అంతా కూడా హ్యాండీగా ఉండాలి. సో, వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని హ్యాండీగా ఎలా మనం బుక్ ద్వారా ఇవ్వగలము అనేది ఆలోచించి మీరు బుక్ లాగా చేయాలి మేడం అని. సో, ఆ బుక్ చేసే ఆపర్చునిటీ కూడా నాకు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఒక బుక్కు ఫస్ట్ మెడిటేషన్ ఎవ్రీవేర్ ఫస్ట్ వెర్షన్ చేసింది నేను. అది అండర్ ద గైడెన్స్ ఆఫ్ పత్రి సారు. అది చాలా హ్యాపీనెస్ ఐ కెనాట్ ఫర్గెట్. ఇప్పుడు గూడా నేను ఆ ఓల్డ్ కాపీ పెట్టుకొనే ఉన్నాను. నౌ సో మెనీ వెర్షన్స్ చేస్తాం కదా! పబ్లికేషన్స్ అయినప్పుడు.
సో దట్ వర్షన్ వాజ్ ద ఫస్ట్ వర్షన్. సార్తో కూర్చొని అంత పక్కన కరెక్షన్స్ చేసి ఆ, చేసింది చాలా మెమరబుల్ థింగ్. అండ్ దట్ ఈస్ వాట్ పత్రి సార్ ఈస్ అండి. రియలీ ఆ నేర్పించే అంత ఓర్పు సహనంతో నేర్పించటము, ఉమ్, చాలా ఒక టీచర్గా, ఒక గురువుగా ఎంతో ఇదిగా, దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ విత్ పత్రి సార్. ఎస్పెషలీ అది ఇనిషియల్ గా నేను కలిసిన టైంలోనే. సో అది చాలా బాగా ఉండిందండి. అసలు కలవటంతోనే వెబ్సైట్ వర్క్ ఇచ్చింది. అది అయిపోయింది అమ్మాయ అనుకునేసరికి మళ్ళా వెంటనే బుక్. ఎస్ ఎస్ బుక్. మీకు అప్పటికి తర్వాతకి ఏంటి అది ఏమన్నా క్వశ్చన్ వచ్చిందా? లేకపోతే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారా అలా చేయటం వల్ల? ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ ఉమ్, అంటే నేను న్యూ థింగ్స్ నేర్చుకున్నాను కదా. సో ఉమ్, సో ఎప్పుడో చేశాను వెబ్సైట్, బట్ నాకు నచ్చిపోయింది. మళ్ళీ ఒక గ్రేట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కి వెబ్సైట్ డెవలప్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. సో అది అండ్ మెడిటేషన్ ఎవ్రీవేర్ అనే బుక్ చేయడము, ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. ఆ రెండు చేసేటప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్ బీయింగ్ విత్ పత్రి సార్, లెర్నింగ్ ఫ్రమ్ పత్రి సార్, ఎవ్రీథింగ్. నేర్చుకుంటున్నప్పుడు కూడా నాట్ ఓన్లీ ఈ వెబ్సైట్ వరకు ఈ బుక్ అనే కాదు, ఆ సార్తో ఉన్నప్పుడు ఎన్నో థింగ్స్ నేర్చుకుంటాం. ఆయన చూసి ఆయన ఏం చెప్పరు ఇది ఇలా చేయాలి అలా చేయాలని, బట్ ఆయనతో ఉండడం అబ్జర్వేషన్ లోనే ఎన్నో థింగ్స్ నేర్చుకుంటాము. సో అలాగా చాలా థింగ్స్ నేర్చుకోవడం జరిగింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. అందులో ఆంధ్ర తెలంగాణలో అంటే మనకి ఎక్కువ మంది సార్ ఉంటే వచ్చేస్తుంటారు. మనకి కర్ణాటక వచ్చేసరికి ఇంతమంది కూడా ఉండరేమో కదా. యా, 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 యా. అప్పుడు ఇంకా పిరమిడ్ వ్యాలీ స్టార్ట్ అవ్వలేదు. సో 2003 అంటే స్టార్ట్ అప్పట్లో. అవ్వలేదు. సో అందుకని సార్ ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా కూడా సార్ ఎవరో ఒకరు ఇంట్లో హౌస్ లో ఉండేవాళ్ళు. సార్ని కలవడానికి అందరూ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో యాక్చువల్లీ వెన్ ఐ మనోరమ్ మేడం ఇంటికి వెళ్ళినప్పుడు జేపీ నగర్ లో చాలా మంది వచ్చారు, కర్ణాటకలో కూడా. సో బట్ అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉండింది కర్ణాటకలో. సో దెన్ లేటర్ ఆన్ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు సార్ అందరూ ఇక్కడికి వచ్చి కలిసేవాళ్ళు మా ఇంట్లో కూడా. అలాగే దట్ వాజ్ ద బిగినింగ్. కాబట్టి మీరు చెప్పినట్టు అది కరెక్ట్. తెలంగాణ, ఆంధ్రాలో సార్కు సైడ్ తో ఉండే వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక వెరీ బిగ్ గ్రూప్. ఇక్కడ అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ మంది, బట్ రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కమ్ అన్నమాట. సో చాలా చాలా బాగుంది అందరూ రావడం, సార్ని కలవడం, వాళ్ళ ప్రాజెక్ట్స్ అప్డేషన్స్ ఇవ్వడం. సో దట్ వాజ్ రియలీ న్యూ థింగ్ ఫర్ మీ అప్పుడు. అందరూ వచ్చేప్పుడు సార్ కూడా ఏమేం చేశారు బాబు అని అడగడం అవన్నీ చాలా బాగుండిందండి. యా, ఇట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. తర్వాత పిరమిడ్ వ్యాలీకి ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పిరమిడ్ వ్యాలీ, యా, ఆఫ్టర్ దిస్ మనము ఇదంతా అవుతున్నప్పుడే వాళ్ళు జేపీ నగర్ లో ట్రస్ట్ ఆఫీస్ ఫామ్ అయినాక దెన్ పిరమిడ్ వ్యాలీ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అప్పుడు పిరమిడ్ వ్యాలీ ఒకసారి స్టార్ట్ అయినాక సార్ వచ్చినప్పుడు డెఫినెట్ గా పిరమిడ్ వ్యాలీ విజిట్ చేసేవాళ్ళు. అప్పుడు మేము కూడా వెళ్ళే వాళ్ళం పిరమిడ్ వ్యాలీకి. అప్పుడు అంతా ఒక హట్స్ ఉండేవి. అన్నదానానికి ఒక హట్టు, పిరమిడ్కి ఒక హట్టు, అట్లా ఉండేదన్నమాట. అలా ఉన్నప్పుడు అక్కడే ఉండి మెడిటేషన్ చేసుకొని సారు అన్నదానం డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి అవన్నీ చేసుకొని వచ్చేవాళ్ళు. సో ఆ పిరమిడ్ వ్యాలీకి వెళ్తూ రావడం వస్తూ పోతున్నప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేదాన్ని సార్, ఏం మేడం ఎలా ఉన్నా, ఏమిటి సంగతులు అది సార్ అడిగేది. అంటే "యా, నేను హాఫ్ అన్ అవరే చేయగలుగుతాను సార్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ తర్వాత కంటిన్యూస్ గా చేయలేకపోతాను, లేసేస్తున్నాను, మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ కూర్చొని చేయగలుగుతున్నాను" అని చెప్పేదన్నమాట. ఇట్ విల్ హ్యాపెన్ మేడం అన్నవారు. ఆ తర్వాత పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు సారు, మీరు వస్తున్నారు కదా ప్రాణ ప్రతిష్ఠకి అన్నారు. అవును సార్ వస్తున్నాను. అప్పుడు ఎందుకు అప్పుడు అలా అన్నారో తెలియలేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు హోల్ నైట్ వాజ్ ద మెడిటేషన్ సెషన్, 12 అవర్స్. సో నేను చేయగలనో లేదో, వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ లేచి రావాలంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారో ఏమో అన్నాను. కానీ బట్ జస్ట్ బికాస్ ప్రతిసారి అడిగారు కదా మీరు వస్తున్నారు కదా అంటే నేను వస్తున్నానని చెప్పాను. సో ఐ హ్యావ్ టు గో అని వెళ్ళాను అనమాట. నేను మా హస్బెండ్ సాగర్ ఇద్దరం వెళ్ళాం అప్పుడు. అప్పుడు ఆ ప్రాణ ప్రతిష్ఠ
ఆ సెషన్ అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ హౌ టు కంటిన్యూస్లీ మెడిటేట్ అట్ ఎ స్ట్రెచ్ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ ఎట్లా అప్పుడు తెలిసింది, అప్పుడు నేర్చుకున్నాను అనమాట. సో దట్ ఈస్ హౌ యూ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిసారితో ఉన్నప్పుడు ఆయన నోట్లోంచి ఒక సెంటెన్స్ వచ్చింది అంటే అది ఏదో మెసేజ్ ఆర్ సంథింగ్ మనం థింక్ చేయాలి. మన గురించి అంత ఆలోచించి ఆయన మీరు వస్తున్నారు కదా అంటే డెఫినెట్లీ ఏదో ఉంది. సో ఐ హ్యావ్ టు గో అని అనిపించింది, వెళ్ళాను. దెన్ అప్పుడు చాలా అప్పుడు ఎప్పుడైతే నేను నేను హాఫ్ అన్ అవరే కూర్చోగలుగుతాను, తర్వాత కూర్చోలేను అని చెప్పిన నేనే ఐ సాట్ ద హోల్ నైట్ మెడిటేషన్. సో అది అమేజింగ్‌గా ఉండిందనమాట. అక్కడి నుంచి నేనసలు కంటిన్యూయస్‌గా 1 అవర్, 2 అవర్స్ మెడిటేషన్ చేయడం. నౌ మై మెడిటేషన్ అంటే మినిమమ్ 1 అవర్ కూర్చుంటా అనమాట. సో అలా ప్రతిసారితో అది నేర్పించారు. కంటిన్యూయస్‌గా లాంగ్ అవర్స్ ఆఫ్ మెడిటేషన్ ఎలా చేయాలి అనేసి. సో పిరమిడ్ వ్యాలీతో అసోసియేట్ అవ్వడము, కంటిన్యూయస్‌గా పిరమిడ్ వ్యాలీకెళ్ళి వాలంటరీ వర్క్ చేయడము, అవంతా కూడా ఒక వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండింది. దెన్ లేటర్ ఆన్ స్లోలీ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అంతవడం. దెన్ సాగర్ బికేమ్ వన్ ఆఫ్ ద ట్రస్టీ ఇన్ ద పిరమిడ్ వ్యాలీ. సో సాగరు ట్రస్టీ అయినాక డెఫినెట్‌గా మోర్ వర్క్, మోర్ రెస్పాన్సిబిలిటీ. సో ఎవ్రీ వీకెండ్ వి యూజ్డ్ టు గో టు పిరమిడ్ వ్యాలీ. ఆ వర్క్స్ అన్నీ చేయడము. తర్వాత గ్లోబల్ కాంగ్రెస్ ఫర్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ స్టార్ట్ అయింది. దెన్ దానికి కూడా ఫుల్లు సాగర్ ఇన్‌చార్జ్ ఉన్నారు. సో, ఫుల్ ఆపరేషన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. థర్డ్ జీసీఎస్ఎస్ నుంచి. సో, అలా పిరమిడ్ వ్యాలీ జర్నీ కంటిన్యూ అయింది. సో, పిరమిడ్ వ్యాలీ జర్నీ అలా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయి అవుతున్నప్పుడు సడెన్‌గా సాగర్‌కి ఆహ్, లండన్‌కి ఎళ్ళే ఆపర్చునిటీ వచ్చిందన్నమాట. సాగర్ ఆఫీస్‌లో వాళ్ళు లండన్‌కి వెళ్ళమని పంపిస్తాము అన్నారు. సో, అప్పుడు సాగరు ప్రతిసారికొచ్చి మరి ఇక్కడ ఇవి చేస్తున్నారు కదా! మరి ఎళ్దామా వద్దా అనుకున్నారు. మళ్ళీ సార్‌నడిగితే యూ షుడ్ గో అని చెప్పారన్నమాట. సో, అప్పుడు సారు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఆల్‌మోస్ట్ మౌనంలో ఉన్నారు. ఓన్లీ ఫ్యూ వర్డ్సే మాట్లాడుతున్నారన్నమాట. అంటే అప్పుడు చెప్పారు, "నేను సో మెనీ ఇయర్స్ కింద ఎళ్ళాను లండన్‌కి. నౌ అగైన్ ఐ విల్ కమ్ నౌ" అన్నారు. "ఓకే సార్ యూ హావ్ టు గో" అన్నారు. వెళ్ళి మీరు అక్కడ అన్నీ ఎస్టాబ్లిష్ చేయండి. దెన్ ఐ విల్ కమ్ అన్నారు. సో, అదే ఓకే సార్ 1 ఇయర్ అసైన్‌మెంట్‌కెళ్తున్నాను అన్నారు సాగర్. అంటే పత్రి సారేమో 1 ఇయర్ కాదు ఇట్లా అన్నారు. 2 ఇయర్స్ ఉంటావు. 2 ఇయర్స్‌కి వెళ్ళండి అనేసి. సో, దెన్ ఇక్కడ బెంగుళూరు నుంచి మేము లండన్‌కి మూవ్ అయ్యాము. సో, లండన్‌కి మూవ్ అయినాక దెన్ అక్కడ ఆల్రెడీ మన మెడిటేషన్ మా PSSM మాస్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఏమేమి పనులు ఉన్నాయని చూసుకొని దెన్ అక్కడంతా గ్రూప్ గ్యాదరింగ్స్ అన్నీ చేసేవాళ్ళము. సో, వాటిల్లో అప్పుడు సాగర్ పిరమిడ్ మెడిటేషన్ ఫౌండేషన్ యూకే అనేది ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఫార్మ్ చేశారు. రిజిస్టర్ చేశారు. సో, దాన్ని రిజిస్టర్ చేసినప్పుడే ఫుల్లుగా అలా చేయడానికి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ని పెట్టడానికి అవన్నీ సాగర్ అంతా ఎంక్వైరీ చేసి సో మెనీ కేటగరీస్ ఉంటాయన్నమాట. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, రిజిస్టర్ చేయాలన్నా ఎన్నో కేటగరీస్ ఉంటాయి. దాంట్లో ఏది మన బేససంకి సూట్ అయింది అని చూసి దానికంతా సో మచ్ ఆఫ్ వర్క్ ఉంది. సో మచ్ ఆఫ్ థియరీ పార్ట్ చదవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయన్నీ చదివి, అయన్నీ సర్వే చేసి ప్రతిసారికి ఫోను చేశారు. ఇది అసలు నేను మర్చిపోలేననమాట. ప్రతిసారికి ఫోను చేసి 2, 3 ఆప్షన్స్ పెట్టుకున్నాము. ప్రతిసారికి ఫోను చేసి ఇవన్నీ చేశాను సార్. నేను స్పీకర్‌లో వింటున్నాననమాట. సో, ఇవన్నీ చేశాను. ఇట్లా ఉంది. దీని కింద రిజిస్టర్ చేస్తామా? దాని కింద రిజిస్టర్ చేస్తామా? ఎలా చేస్తాము? ఎందుకంటే ఔట్ ఆఫ్ కంట్రీలో దే హావ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, ఏదన్నా ఒక చిన్న ఇదైనా కూడా మనము మన ఆర్గనైజేషన్‌కి ఏమి అవ్వకుండా చూసుకునే మాదిరి అవన్నీ ఉంటాయి. అయన్నీ ఒక 15 మినిట్స్ చెప్పారు సాగర్ పత్రి సార్ తోటి. అవన్నీ చాలా క్లియర్‌గా, చాలా ఓపికగా పత్రి సార్ విన్నారు. అన్నీ విని
సరే రేపు మండే రిజిస్టర్ చేస్తాం అనుకుంటున్నాము సార్. దేని కింద రిజిస్టర్ చేయమంటారు? ఇదా 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 అని 3 ఆప్షన్లు చెప్పారు. చెప్తే అన్నీ విని పత్రి సారు నీకన్నీ తెలుసు బాబు, నువ్వే డిసైడ్ చేసి నువ్వే డిసైడ్ చేసి రిజిస్టర్ చేసే అన్నారు. నాకు సాగర్కి నాకు షాకు. అంటే మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్పాము, సార్ ఒకటి చెప్తారు, ఒకటి డిసైడ్ చేసి చెప్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే సార్ అన్ని మంచిగా విన్నారు, విని ఇలా అన్నారు అనమాట. అంటే అవునా సార్ అన్నారు. అంతే బాబు, నీకు అన్నీ తెలుసు, నువ్వు చూసి ఒకటి డిసైడ్ చేసి రిజిస్టర్ చేసేసేయి అన్నారు. ఓకే బాబా అనేసి ఉంటారని ఫోన్ పెట్టేశారు. దట్ ఈస్ వాట్ ద కాన్వర్సేషన్ వాజ్. ఇంకా మేము చాలా క్వశ్చన్ మార్క్ లాగా అదేంటి సార్ చెప్తారు అనుకున్నాము, చెప్పలేదు అనేసి ఓకే. దిస్ వాజ్ ఆన్ సాటర్డే వి కాల్, సండే రిజిస్టర్ చేయాలన్నమాట. రిజిస్టర్ చేయాలనుకుంటే సో దెన్ సార్ చెప్తే దీంట్లో రిజిస్టర్ చేయని చెప్తే చేసేసి ఉండేవాళ్ళం వెళ్ళి. అప్పుడు సరే సార్ చెప్పలేదు కదా, మేము ఒకటి అనుకున్నాము, బట్ సార్ ఇంకా మన మీద పెట్టారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ, ఓకే 2 more days 3 more days విల్ టేక్ సమ్ టైమ్. మళ్ళీ ఇంకా ఏమన్నా ఉన్నాయా ముందు వెనకాల, మనం ఏమన్నా మిస్ చేసామా, చూడకుండా రూల్స్ చదవకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనేసి ఇంకొక 3 days టైం తీసుకొని సాగర్ మళ్ళీ ఇంకా గోత్రు అయ్యి ఇంకా ఈ డిఫరెంట్ ఇవి రూల్స్, వాటి నార్మ్స్ అవన్నీ చదివి ఇంకొక 1 week టైం తీసుకొని దెన్ he went and registered that పిరమిడ్ మెడిటేషన్ ఫౌండేషన్ యూకే అని రిజిస్టర్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, పత్రి సారు చెప్పుండొచ్చు దీంట్లో చేసేయని, కానీ హీ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎవ్రీబడి అండ్ he wants to develop the leadership skills in each and every person. అంటే ప్రతి ఫుల్ ఫ్రీడమ్ ఆ పర్సన్ మీద ఇస్తారు. అతను ఏం చేసినా ఆయన అది కరెక్ట్ అన్నాండి. అంటే అప్పుడు అనిపించింది ఎంత మనలో లీడర్షిప్ క్వాలిటీస్‌ని సార్ డెవలప్ చేస్తారు. నాట్ ఓన్లీ ప్రతి పిఎస్ఎస్ఎం మాస్టర్ ఈరోజు ఒక లీడర్‌గా ఉండి ఇన్ని పనులు చేస్తున్నారంటే అది పత్రి సారు అలా ప్రతి ఒక్కరిలో ఆ క్వాలిటీస్‌ని అలా డెవలప్ చేశారు. అదే ఆ రోజు అనిపించింది. ఇదే మా సార్ చెప్పుంటే పక్క రోజెళ్ళి రిజిస్టర్ చేసేసుండేవాళ్ళం. కానీ నీకన్నీ తెలుసు బాబు, నీకు ఏదనిపిస్తే అది చేసేయి అని ఆ రెస్పాన్సిబిలిటీని సాగర్ మీద పెట్టడం వల్ల దట్ ఈస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఈవెన్ మోర్ రెస్పాన్సిబిలిటీ యూ విల్ ఫీల్. అప్పుడు ఇంకా జాగ్రత్తగా, ఇంకా పర్ఫెక్ట్‌గా, ఇంకా ముందు, వెనక, పక్కన అన్నీ చూసి అప్పుడు చేస్తాం. వాటెవర్ బీ ఇట్. అది కరెక్టే అవుతది తెలుసు. కానీ అంత ఫ్రీడము, అంత స్కిల్ సారు మనలోంచి డెవలప్ చేస్తున్నారంటే అప్పుడు అనిపించిందని నాకు, దట్ ఈస్ పత్రిజీ అని. రియల్లీ ఎప్పుడు ఏ గురువైనా, ఏ మాస్టర్ అయినా ఇలా చేయాలా, అలా చేయాలని 3 ఆప్షన్స్ తీసుకొని వెళ్తే ఇది చెయ్యి అని చెప్పేస్తారు. సో అప్పుడు మనం ఎక్కువ అంత ఆలోచన, థాట్, అంత ఎఫర్ట్ పెట్టకుండా ఆసాన్‌గా కానీ అది కూడా ఆలోచింపచేసి మాక్సిమం మన చేత చేయించి, ఓకే యూ డిడ్ దిస్ అనే ఒక కంఫర్ట్ లెవెల్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మనలో బిల్డ్ చేయగలిగారంటే అది పత్రి సారేనండి. అది నాకు అప్పుడు అనిపించింది. ఎందుకు పత్రి సార్ దగ్గర ఇంతమంది లీడర్స్ ఎలా అయ్యారు? పిఎస్ఎస్ఎంలో ఎవ్రీ మాస్టర్ ఈస్ ఎ లీడర్. ప్రతి ఒక్కరికి సార్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఇచ్చినాక దాన్ని ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సార్ ఏం చెప్పరు. ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎలా చేసినా సార్ దాన్ని ఓకే చేస్తారు. బికాస్ సార్ వాంట్స్ టు సీ ఎ లీడర్ ఇన్ దట్ పర్సన్. అలాగా ఇంతమంది తయారవడానికి కారణం పత్రి సార్. ఏ ఆర్గనైజేషన్‌లో ఇంతమంది లీడర్స్ లేరు. ఎవరో ఒక్కరో, ఇద్దరో ఉంటారు టాప్ మోస్ట్ లీడర్స్. అలా మన పిఎస్ఎస్ఎంలో అందరూ మాస్టర్స్, అందరూ లీడర్స్. ఎస్పెషల్లీ లాక్‌డౌన్‌లో జూమ్ సెషన్స్ అయినప్పుడు ఎంతమంది అండి లీడర్స్, ఎంతమంది మాస్టర్స్. ఎవ్రీ హౌస్ వైఫ్ ఈజ్ ఎ టీచర్, ఎవ్రీ హోమ్ మేకర్ ఈజ్ ఎ మాస్టర్, ఎవ్రీ హోమ్ మేకర్ టేకింగ్ మెడిటేషన్ క్లాసెస్. ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పత్రి సార్.
అది మటుకు చాలా చాలా చూసాను పత్రిసార్లు. అది మీ ఏ క్వాలిటీ పత్రిసార్లు ఇలా అనిపిస్తదంటే ఎన్నో ఉన్నాయి. దాంట్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ నాకు అలా అనిపించిందనమాట. మన్ మన చెయ్యి పట్టుకోనట్టే ఉంటారు. కానీ మన చెయ్యి పట్టుకొనే ఉంటారు. నాకు వెబ్‌సైట్ వర్క్ నేర్పించినప్పుడు గానీ, బుక్ చేయించినప్పుడు గానీ, సాగర్ చేత మే లండన్‌లో ఫౌండేషన్ రిజిస్టర్ చేపించినప్పుడు కానీ, మన చేయి పట్టుకున్నట్టు ఉండరు. బట్ లిటరల్లీ పట్టుకొనే ఉంటారు. ఎనీ టైమ్ యూ కాల్ హి హి విల్ బి దేర్. మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే డెఫినిట్‌గా హి విల్ బి దేర్. వెదర్ ఇన్ పర్సన్ అవసరం లేదు. బట్ హిస్ ఎనర్జీస్ విల్ డెఫినెట్‌లీ బి దేర్. అలాగా మనకు కనపడకుండా సార్ ప్రతి ఒక్కరిని అలా పట్టుకొని అన్నీ నేర్పిస్తూనే ఉంటారు. నేర్పించారు. అంతా నేర్పించారు కాబట్టి ఇంతమంది అయ్యారు. లైక్ దట్ క్వాలిటీ నాకు నిజంగా అమేజింగ్‌గా ఉంటుందండి. బికాజ్ వి ఫెల్ట్ దట్ కదా! ఆ తర్వాత సారు చెప్పినట్టు లండన్‌కొచ్చారు. మా ఇంట్లో స్టే చేశారు. సో, హి ఆల్‌మోస్ట్ 8 డేస్ సార్ లండన్ ట్రిప్. సో, డిఫరెంట్ ప్లేసెస్‌లో క్లాసెస్ ఆర్గనైజ్ చేయడము, రవికిరణ్, ప్రాణహిత వాళ్ళు అండ్ రాజశేఖర్ అండ్ స్వాతి అండ్ రాఘవేంద్ర అండ్ శ్రీలక్ష్మి వీళ్ళందరూ లండన్ యూకే మాస్టర్స్ అప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా మందున్నారు. అప్పుడు వెరీ ఫ్యూ. అప్పుడు మేమంతా కలిసి సార్‌ని హోస్ట్ చేసాము. డిఫరెంట్ ప్లేసెస్‌లో క్లాసెస్ చెప్పడం అయంతా జరిగింది. అప్పుడు సెంట్రల్ లండన్‌లో ఒక చర్చ్‌లో క్లాస్ పెట్టించామంట సార్‌కి. ఆ క్లాస్ అయిపోయినాక పత్రి సార్ చెప్పారు, ఇక్కడ ఇదే చర్చ్‌లో దట్ ఈస్ 100 ఇయర్స్ ఓల్డ్ చర్చ్ అన్నమాట. ఈ చర్చ్‌లో నువ్వు క్లాసెస్ కంటిన్యూ చెయ్యి అని చెప్పారు సాగర్‌కి. సెంట్రల్ లండన్‌లో. సో, సార్ చెప్పినట్టే 40 డేస్ సాగర్ అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం అదంతా జరిగింది. చాలా బాగా అయింది. అండ్ నౌ ఇప్పుడు యూకే మాస్టర్స్ చాలా ఎంతోమంది తయారయ్యారు ఇప్పుడు ఏఎస్ఎస్ఎం మాస్టర్స్. సో, ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఆ లండన్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ వాస్ వెరీ గుడ్. సో, 2 ఇయర్స్ అయిన తర్వాత మేము అక్కడ ఉన్నప్పుడు దెన్ పత్రి సార్ మళ్ళీ వచ్చినప్పుడు అడిగాం. ఇట్లా ఆఫీస్ వాళ్ళు ఇక్కడే ఉండమంటున్నారు. అనదర్ 2 ఇయర్స్ మేము ఇక్కడ ఉండమా? లేకపోతే ఇండియాకెళ్ళిపోమా? అంటే సార్ అన్నారు ఇండియాకెళ్ళి వ్యాలీని చూసుకోండి అన్నారు. వ్యాలీని చూసుకునేదేముంటి వ్యాలీ బానే ఉంది కదా! అనుకున్నా నేను లోపల. ఇండియాకెళ్ళిపోండి, వ్యాలీని చూసుకోండి అంటే, ఓకే. ఇండియాకెళ్ళిపోమన్నారు. ఇండియా ఎళ్ళిపోదాం అనేసి వి డిసైడెడ్ ఇండియాకొచ్చేసరికి. కానీ వ్యాలీ చూసుకోవడం ఏంటి అని అనుకున్నాను. బట్ వి కేమ్ బ్యాక్ అనమాట ఇండియాకి సార్ చెప్పారనేసి. దెన్ ఇండియాకొచ్చినాక వితిన్ ఫ్యూ మంత్స్ అప్పుడు సా సాగర్ మేనేజింగ్ ట్రస్టీ అయ్యారు. సో, అప్పుడు నాకర్థమైంది వ్యాలీని చూసుకోవడం అంటే ఏంటి అనేది దట్ టైమ్ ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్. సో, సాగర్ వాస్ మేనేజింగ్ ట్రస్టీ తర్వాత. అప్పుడు ఈ లాక్‌డౌను అయన్నీ జరిగినాయన్నమాట. సో, దట్ ఈస్ హౌ దట్ లండన్ ఎక్స్‌పీరియన్స్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. నిజంగానే అసలు మీరంటుంటే ఇందాక అవన్నీ వరుసగా రేగి తిరిగినట్లుగాని ఎక్కడ పట్టుకోనట్లే కనిపిస్తారు. కానీ అన్నీ ఇప్పుడు ఫస్ట్ సాగర్ సార్ చెప్పేటప్పుడు అవన్నీ నువ్వే చూసుకో అయ్యా అని చెప్పేసేయుండొచ్చు. కానీ కరెక్ట్. సార్ చెప్పిందంతా విన్నారు. యెస్. విని మళ్ళా ఫైనల్ డెసిషన్ నీదే అని చెప్పారు. యాహ్! అలా అంటే అక్కడ సార్ చెప్తారని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కానీ సార్ చెప్పకపోవటం ఇంకా బాధ్యత పెరగటం. కరెక్ట్. కరెక్ట్. దట్ ఈస్ హౌ అది పత్రి సార్ రియల్ ఇది మాస్టరీ. దట్ ఈస్ పత్రిజీ అని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్‌గా. అండ్ సమ్ మోర్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే వ్యాలీలో అనదర్ థింగ్ లాక్‌డౌన్ అయినప్పుడు మొత్తం ద వ్యాలీ గేట్స్ క్లోజ్డ్ అంది ఫస్ట్ లాక్‌డౌన్ అప్పుడు. సెకండ్ లాక్‌డౌన్ అప్పుడు పత్రి సార్ వచ్చి వ్యాలీలోనే స్టే చేశారు. సో, లక్కీలీ మేమందరం కూడా వ్యాలీలోనే ఉన్నాం. ఫుల్ ఫ్యామిలీ. సో, దట్ వాస్ ద టైమ్ అండ్ చాలా చాలా టైమ్ స్పెండ్ చేసాం పత్రి సార్ తోటి.
మై హోల్ లైఫ్లో ఐ థింక్ నేను అది మెమరబుల్ అసలు. ఇంకా ఈ లైఫ్ టైము ఇది తప్ప నాకు ఇంకా ఇంపార్టెంట్ ఏమీ లేదు అనిపిస్తుంది. అంత టైం అంటే వెరీ లెస్ పీపుల్ కదా లోపల అవును. లాక్డౌన్లో. అవును. సో సారు, పత్రి సారు, పత్రి మేడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, సో మెనీ జూమ్ సెషన్స్ సారు వ్యాలీ నుంచి చేశారు. సో ఆ సెషన్స్ అన్ని సార్తో పాటు సార్ లైవ్ చేస్తున్నప్పుడు పక్కన ఉండి వినడము, అవన్నీ అసలు చాలా అదృష్టం అన్నమాట. చాలా ఇది చాలా వీడియోస్, ఆడియోస్, యూట్యూబ్, బైట్, పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ అవన్నీ సెకండ్ లాక్డౌన్ అప్పుడు సార్ అక్కడ ఉండడము, చెయ్యడము, అది ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత సారుకి ఒక్క నిమిషం కూడా సారు ఊరికనే ఉండరు కదా! అండ్ సార్ లవ్స్ అన్నదాన ప్లేస్. సో, ఆయన ఫేవరెట్ ప్లేస్ అంటే వ్యాలీలో అన్నదానం అన్నమాట. సో, ఎవ్రీడే మార్నింగ్ జూమ్ సెషన్స్ అయిపోయినాక 11:00కి అన్నదానానికి బయలుదేరుతారు. సో, అన్నదానానికి సార్‌తో పాటు నేను వెళ్ళేదాన్ని. వెరీ లెస్ స్టాఫ్ కదా లోపల అప్పుడు లాక్‌డౌన్ వల్ల. సో, సారు, నేను, ఇంకెవరు కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు వెజిటబుల్స్ కట్ చేయడము, మొత్తము కుకింగ్ అంతా చేయడము, హెల్ప్ చేయడము, అవన్నీ చేసినాక సారు 12:30కి అన్నదానం స్టార్ట్ అయినప్పుడు మొత్తం వండి అన్నీ రెడీగా అక్కడ పెట్టి సార్ యూజ్డ్ టు సర్వ్. సార్‌తో పాటు మేము చేసేవాళ్ళం. సో, సర్వ్ చేసి అంతా అయినాక అందరూ కూర్చొని తింటున్నప్పుడు, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది? ఈ కర్రీ ఎలా ఉంది? ఆ కర్రీ ఎలా ఉంది? అందరూ అన్నదానంలో వరుసగా ఇలా పెద్ద రోస్‌లో కూర్చుంటే, ప్రతి రోలో ప్రతి మనిషి దగ్గరికెళ్ళి ఎలా ఉంది? ఎలా ఏది కూర బావుంది? ఏ కూర నీకు నచ్చిందని అడిగేవాళ్ళు. అప్పుడు బాగా ఎండలు ఇక్కడ. సో, అంత ఎండల్లో సారు అన్నదానంలో కుకింగ్ చేసి, అక్కడ పెట్టి, మళ్ళీ అంతా రెడీ చేసి, మేమందరం హెల్ప్ చేస్తే, మేము సర్వ్ చేసి సార్‌కి చెమటలు గారిపోయినా ఫ్యాన్ వేయించేవాళ్ళు కాదు. ఫుడ్ చల్లారిపోతదని. సో, ఆ వేడి వేడి ఫుడ్, హాట్ ఫుడ్, సాత్విక్ ఫుడ్ సర్వ్ చేసి పత్రి సారు అందరికెళ్ళి అడిగి, అందరం భోజనం అయినాక 2:15కి సారు ప తన హౌస్‌కెళ్ళి, పగోడాకెళ్ళి, అప్పుడు సారు 2:30కి అన్నం లంచ్ చేసేవాళ్ళు. ఓహ్! సో, థట్ వాస్ సో అమేజింగ్ అసలకి. ప్రతిరోజు దట్ ఈస్ ద స్కెడ్యూల్. మళ్ళీ ఈవినింగ్ 7:00 డిన్నర్ అయితే 5:00కే సారొచ్చి మళ్ళీ ఏమున్నాయి వెజిటబుల్స్ ఏంటి? ఈరోజు ఏం కుక్ చేయాలి? అని ముందే చెప్పి అన్నీ రెడీగా పెడితే మళ్ళీ సారొచ్చి వంట చేసి, మళ్ళీ ఈవినింగ్ అందరికీ వడ్డించి, అందరిని అడిగి ఎలా ఉంది ఫుడ్డు అని, అప్పుడు మళ్ళీ నైట్ ఎళ్లి అది ఒకరికి పెట్టడము, వడ్డించడము అనేది అది పత్రి సార్ దగ్గర నేర్చుకున్నంతగా నేనింక ఎవ్వరి దగ్గర చూడలేదు, నేర్చుకోలేదండి. అది ఆ వడ్డించడంలో కూడా ఏ గిన్నె, ఏ సబ్జీ, ఏ కూర ఫస్ట్ పెట్టాలి, ఎలా వడ్డించాలి అన్నీ ప్రాపర్‌గా అన్నీ పెట్టి ఎలా వడ్డించాలి, ఇట్లా ఎంత దూరం నుంచి వడ్డించాలి, ఎలా వేయాలి, అంతా వండి నెక్స్ట్ డేకి అది ఎలాంటి ఏం ఫుడ్ వండాలి అంతా ప్రాపర్‌గా తక్కువ మందున్నారు వీళ్ళకి ఎంత మంచి ఫుడ్డు అంటే బయట ఎవరు రాలేకపోతున్నారు. మనం ఉన్న వాళ్ళకైనా పెడదాం మంచిగా వండి అనేసి సారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అన్నదానానికి రియల్లీ గ్రేట్ అండి. అప్పుడు అనిపించింది దట్ ఈస్ పత్రిజీ అని నిజంగా. ఏ గురువు నేను ఇంతవరకు అంత కంపాషన్ తోటి వండి వడ్డించడం, తినే దగ్గరికెళ్ళి ఎలా ఉంది? ఎలా ఉంది? అని అడగడం ఫస్ట్ టైమ్ నేను చూసాను. హోల్ సెకండ్ టైమ్ లాక్‌డౌన్‌లో ఫుల్లు పత్రి సార్ తోటి అన్నదానంలో ఉండి, సార్‌తో పాటు ఉండి నేను చూసి నేర్చుకునిందది. అది చాలా చాలా అసలకి. ఎంత నేర్చుకుంటామంటే చూసి, సార్ ఏం చెప్పరు. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా నేర్చుకోవాలని ఏం చెప్పరు. కానీ సార్ చేస్తున్నప్పుడే, ఆ సార్‌తో ఉన్నప్పుడే మనం అదంతా చూసినప్పుడు అబ్బా! ఇంత ఉందా నేర్చుకోడానికి
అని అనిపిస్తుంది. తర్వాత వచ్చి ఆయన ఎప్పుడో వెళ్ళి 2:30 అందరూ తిన్నాక అందరికీ మళ్ళీ నేను వెళ్తాను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతారు ఫీడ్‌బ్యాక్. అందరికీ నచ్చిందా? అందరికీ ఫుడ్ సరిపోయిందా? లాస్ట్ దాకా ఉందా అంత ఫుడ్డు? అంటే వడియాలు అవి ఒకవేళ అయిపోతాయి కదా! మళ్ళీ. అయిపోయినా మళ్ళీ చేసి మళ్ళీ పెడతామనమాట. లాస్ట్ వాళ్ళ దాకా అందరికీ వచ్చిందా అని అడుగుతారు సారు. సో, థట్ ఈస్ పత్రిజీ. అసలు అంటే నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు కూడా. వేరే గురువులు ఇలా వంట చేసి పెట్టడం తెలీదు. ఇంకా ఆ చేసినయి దేవుని దగ్గర ప్రసాదం లాగా ఒకవేళ తీసుకెళ్ళినా అట్లా వచ్చి ఇలా చెయ్యి పెడతారేమో గానీ, వాళ్ళే స్వయంగా వండి వడ్డించడం అన్నది ఒక పత్రిసారి తప్ప ఎవరు చేయలేదేమో అనిపిస్తుంది. రియల్లీ అండి. అది అన్నదానం దగ్గర హ్మ్. ఎలా ఉండాలి? ఎలా వడ్డించాలి? అవి అంటే చాలా నేర్చుకున్నాం. తర్వాత అదే లాక్‌డౌన్ అప్పుడు గెస్ట్‌లొచ్చినప్పుడు లాక్‌డౌన్ అప్పుడు పత్రిసానికి రావడానికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఆహ్, ఆహ్, కార్తికేయన్ సారు వచ్చారు. ఫస్ట్ కార్తికేయన్ సార్‌నే పిలవమన్నారు వ్యాలీకి. సో, పిలిస్తే సారొచ్చారు. సార్‌ని ఎంత ఇదిగా రిసీవ్ చేసుకుంటారంటే పత్రి సారు. సో, అవి సార్‌తో పాటు ఉన్నప్పుడు మనము అవన్నీ చూసి నేర్చుకుంటాం. ఇలా చేయాలా? అలా మనకి తెలుసు. కానీ ఎన్నో మిస్ చేస్తాం మధ్యలో. కానీ హ్మ్. ఆయన మొత్తం ఇంట్రికేట్ థింగ్స్ కూడా పత్రి సారు చేసి చూపిస్తారు. సో దట్ వెన్ వి ఆర్ విత్ హిమ్ మనం అదంతా అబ్జర్వ్ చేసి అంతా నేర్చుకోగలుగుతాం. గెస్ట్‌ని ఎలా ట్రీట్ చేయాలి? ఎంతో మందొస్తారు. ఎంతో తాపత్రయపడుతూ ప్రతిసారిని కలవడానికి. ఎంతమందొచ్చినా రమ్మంటారండి. అవును. కమ్, కమ్. అసలు అలాంటి గురువుని నేనెక్కడా చూడలేదు. దట్ ఈస్ పత్రిజీ. అసలు ఇంక ఎవరు ఉండరు కూడా అనుకుంటా. అంటే ఒకరికి పెద్ద గురువుని, పెద్దవారిని కలవాలంటే చాలా ప్రొసీజర్‌లుంటాయి. అవును. అసలు పత్రి సారు అందరికి అవైలబుల్‌గా ఉండాలని ఆయనకి లోపల సరిపోకపోతే ఆయన చైర్ తీసి బయటేసుకొని కూర్చున్నారు. సో దట్ హి కెన్ మీట్ ఎవ్రీవన్ అవును. అన్నట్టు. అవును. సో, అది మటుకు చాలా చాలా గ్రేటు. అది పత్రి సార్ చూసి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు అని కాదు. ఫుడ్ తిన్నారా? ముందెళ్ళి తినరండి. హ్మ్. సార్ ఇంట్లోనే. ఇప్పుడు అన్నదానం టైమింగ్స్ అయిపోయినాకొచ్చారనుకోండి, ఫుడ్ తిన్నారా? ముందెళ్ళేసి తినండి. అలా ప్రతి ఒక్కరికి ఎప్పుడొచ్చినా ఫుడ్డు తినిపించడం, తర్వాత సారు దగ్గర కూర్చొని మాట్లాడడం, అది అసలు అమేజింగ్. దట్ థింగ్ రియల్లీ నాకు చాలా అనిపిస్తదండి. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ లాక్‌డౌన్‌లో అక్కడ ఉండి సార్‌తో పాటు నేర్చుకోవడం అవన్నీ, సార్‌తో పాటు టైమ్ స్పెండ్ చేయడం ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఇంకా మళ్ళీ అసలు మర్చిపోలేను ఈ లైఫ్ టైమ్‌లో నాకు. అంత టైమ్ స్పెండ్ చేశాను. అంటే తక్కువ మంది పీపుల్ ఎవ్రీ డే నైట్ ఆఫ్టర్ డిన్నర్ వి యూజ్డ్ టు గో అండ్ సిట్ విత్ పత్రి సార్ అన్నమాట. పత్రి సార్ ఏదో ఒక బుక్ రీడ్ చేసి దాంట్లో ఉన్న మెసేజెస్ చెప్పేవాళ్ళు. సేమ్ 'జాన జాగృతి' నుంచి పేపర్ ఆర్టికల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కరెక్షన్స్ చూసి మళ్ళీ చదవమనేవాళ్ళు. సో, అవి చదివినప్పుడు సో, సార్‌తో ఉంటే లాట్ ఆఫ్ విజ్డమ్. హ్మ్. ఆ విజ్డమ్ అంతా అసలు అండ్ ఎంత ప్రతి సార్లు ఇంకోటేంటంటే ఎంత టఫ్ కాన్సెప్ట్ అయినా అంటే ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి గదండీ! చాలా టఫ్‌గా ఉండేవి, చాలా కష్టంగా ఉండేవి ఎన్నో ఉన్నా చాలా ఈజీగా చెప్తారు. హ్మ్. దాన్ని బ్రేక్ చేసి సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే మాదిరి కాన్సెప్ట్‌ని తీసుకొనొస్తారు. అది గ్రేట్‌నెస్ ఆఫ్ పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. 'మైండ్ టు మ్యాటర్' అనే బుక్కు, హ్మ్. 'నో డెత్' అనే బుక్కు అవన్నీ కూడా సెకండ్ లాక్‌డౌన్‌లో సార్ అక్కడ కూర్చొని చేస్తారు. హ్మ్. ఇంతింత పెద్ద బుక్కులవన్నమాట 'మైండ్ టు మ్యాటర్' అని. దాంట్లో ఉన్న జిస్ట్ హ్మ్. కరెక్ట్‌గా ఎంత కావాలో మనకి, సామాన్య మానవుడికి ఏది అవసరమో, ఆ కంటెంట్ మొత్తంని తీసి ఇంత చిన్న బుక్‌లెట్‌గా 'మైండ్ టు మ్యాటర్' తయారు చేయగలిగారంటే వెరీ గ్రేట్ అండి అసలు.
అంటే అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి దాంట్లో అన్ని టచ్ చేస్తూ ఆ చిన్న బుక్‌లో తీసుకురాగలగడం అనేది అది పత్రి సార్ గ్రేట్‌నెస్సే. అండ్ సో మెనీ పీపుల్ ఆ లాక్‌డౌన్‌లో, ఆ కరోనా పీరియడ్‌లో వర్రీ అయిపోయి అప్పుడు అలా అట్లాంటి టైంలో ఆ 'నో డెత్' అనే బుక్కు చాలా చాలా ఉపయోగపడింది. ఎంతో మందికి చాలా ఐ ఓపెనర్‌గా అనిపిచ్చింది. సో, అలాంటివన్నీ ఎన్నో బుక్సు అక్కడ లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు సార్ సమక్షంలో ఉండి, అవి సార్ ఎలా చేస్తున్నారు, ఎలా కంటెంట్ తీస్తున్నారు, అవన్నీ చూసి సార్‌తో పాటు నేర్చుకోవడం ఆహ్, కలిగానంటే అది రియల్లీ నా అదృష్టం అండి. సో, అది సారు పక్కన కూర్చోపెట్టుకొని అన్నీ చేపిచ్చి నేర్పించగలిగారంటే అది దట్ ఈస్ పత్రిజీ రియల్‌గా. సార్ నుంచి అని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వేరే ఏదైనా బుక్ ఉంది అంటే, ఆ బుక్ మీరు కూడా అది చేసేలాగా ట్రైన్ చేసేసారు. కరెక్ట్. కరెక్ట్. రియల్లీ. సార్ అందరిని అలానే ప్రతి హ్మ్. ఒక్కరిని ఆ ఏరియాలో హ్మ్. ఎవరెవరికి ఏ ఏరియా లో కావాలో అది ఆయనకి తెలుసు డెఫినెట్‌గా. అవును. ఆ అవును. పర్టిక్యులర్ పర్సన్‌ని ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఎంత ట్యూన్ చేయగలుగుతారో అంత బ్రహ్మాండంగా ట్యూన్ చేస్తారండి. ఎవ్వరైనా పత్రి సార్ దగ్గర ఉండి, ఆయనతో పాటు జర్నీ చేసి నేర్చుకున్నవి మాక్సిమం నేర్చుకోగలరండి. దోస్ థింగ్స్ నన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ కెన్ టీచ్ యూ. హ్మ్. ఎంత పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అయ్యో, ఎంత పెద్ద వాళ్ళ దగ్గరికెళ్ళో, ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివో, అవి నేర్చుకునేవి కాదు. మనకి ఎవరు చెప్పరు. అలాంటివి సారుతో ఉంటే అబ్జర్వ్ చేస్తూనే సార్‌తో పాటు ఉండి అబ్జర్వ్ చేస్తూ ఎన్నో అలా నేర్చుకోగలమండి. దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అబౌట్ పత్రి సార్. ప్రతి సామాన్యుల నుంచి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్‌లైనా సరే, యెస్. ఒకటే మళ్ళా అందరికి వారిని ఎలా ట్రీట్ చేస్తారో వీరిని అలాగే ట్రీట్ చేస్తారు. ఎవరి యెస్. దగ్గర ఏ క్వాలిటీ ఉందో దాన్ని బయటికి తీస్తారు. కరెక్ట్. వీళ్ళకి తెలీదు ఆ క్వాలిటీ ఉందన్న యెస్. విషయం. మనకే తెలీదు మనలో ఏముందో, మన ఏం క్వాలిటీ అది పత్రి సార్‌కి బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని మీరు చెప్పినట్టు కరెక్ట్‌గా ఎలా బయటికి తీయాలి, ఏం చేయాలి అని పత్రి సార్‌కి తెలుసు కాబట్టి, హి నోస్ కరెక్ట్‌గా ఎవరికి ఏ ప్రాజెక్ట్ ఇయ్యాలి. హ్మ్. సో, ఎలా వాళ్ళని ఫ్రీగా వదిలి చేయగలగాలి. సో, అయన్నీ కూడా సో మెనీ థింగ్స్ హి నో అందుకనే దట్ ఈస్ పత్రిజీ అంటారు. సో అవును. ఇందాక మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చింది. బెంగుళూరు కన్నా మనకి ఇక్కడ యాగమాహాయాగాలు జరిగేటప్పుడు వేలల్లోనే ఉంటారు జనాలు. అక్కడ ఓహ్! కూడా వడ్డిస్తారు. ఎంత చెమట కారిపోతూ ఉంటాయి. కానీ అందరికీ అవైలబిలిటీలో ఉండాలని చెప్పేసి అక్కడొచ్చి కూర్చొని అక్కడ కరెక్ట్. మాట్లాడుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఎప్పుడు చూసినా సార్ స్టేజ్ దగ్గర లేరంటే ఇక్కడే ఉంటారు అన్నది. కరెక్ట్. యెస్. నిజంగా ఆయన ఫేవరెట్ ప్లేసే అన్నదానం. హ్మ్. అండ్ బేసికల్లీ ఆయన చెప్పేది లాస్ట్‌లో ఐ వాంట్ టు సర్వ్, సర్వ్. హ్మ్. అన్నదానం, అన్నదానం, అన్నదానం. సారు మీరు చెప్పినట్టు లోపల ఎక్కడైనా కూర్చుంటే మనుషులు లేరేమో అని స్టేజ్ మీదన్నా ఉంటారు. లేకపోతే అన్నదానంలో హ్మ్. ఉంటారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆర్ మీరు చెప్పినట్టు కడతాలో జరిగే మెగా మెగా ఈవెంట్. పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి ఈవెంట్ ఈస్ ఎ మెగా ఈవెంట్ ఫర్ అవును. పిరమిడ్ వ్యాలీ. సో, ఆ ఆ ఈవెంట్ కూడా ఎలా హ్మ్. చెయ్యాలి ఫర్ సాగర్ ఇట్స్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. తనకి అంత ఎక్స్‌పీరియన్స్ లేదు పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడానికి. అలాంటిది కూడా సాగర్‌కి ఎంత నేర్పించారంటే, "చెయ్యి బాబు చెయ్యి. యూ కెన్ డు" అలా ఇప్పుడు ఇలా హ్మ్. ఇలా చేస్తున్నాం సార్, ఇలా చేస్తాం సార్, ఇలా చేస్తాం సార్, ఇది అయింది ఇలా అయిందంటే పర్ఫెక్ట్. హ్మ్. వెరీ గుడ్. చాలా బాగవుతుంది. అలా ప్రతి చోట ప్రోత్సహిస్తారే కానీ, నువ్వు చేసింది ఇలా కాదు, ఇలా చెయ్యి అని సారు వ్యూస్ పెట్టరు. ఎందుకంటే హి వాంట్స్ టు గివ్ ఫ్రీడమ్ ఫర్ ఈచ్ ఇండివిడ్యువల్ వ్యూస్. అవును. సో, అప్పుడు ఇంకా మోర్‌గా వస్తాయి వ్యూస్, ఐడియాస్ అన్నీ. సో, హ్మ్. అది సార్ అందరిలో ప్రోత్సహించి ఓహ్! అలా చేస్తే చెయ్యి బాగుంది. వెరీ నైస్. హ్మ్. సో, అలా అన్నీ వింటారు. చాలా అసలు సార్‌ని చూసి లిజనింగ్ హ్మ్. కెపాసిటీ, లిజనింగ్ మోడ్ ఎలా ఉండాలి అనేది సార్ తప్ప చూసి నేర్చుకోవడమేనండి. చాలా మటుకు నిజంగా. అసల ఆ లిజనింగ్ ఎబిలిటీకి సార్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా.
అయితే ఎంతో మంది ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చెప్తుంటారు. ఉమ్. సార్ అలా వింటూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఎన్నో ప్రాజెక్ట్స్ అప్డేషన్స్ ఇస్తూ ఉంటారు. వింటూ ఉంటారు. సో, లిజనింగ్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ పత్రిజీ. అవును. సో, ఇన్ దట్ వే సాగర్ కూడా ఎన్నో నేర్చుకున్నారు. హౌ టు ఆర్గనైజ్ మెగా ఈవెంట్స్ లైక్ బుద్ధ పౌర్ణమి, పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ అప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు సార్ ఉన్నప్పుడే. సో, ఫర్ దట్ ఆల్సో సాగర్ అప్పుడు ఎస్టాబ్లిష్ చేసి ఎలా చేయాలి, ఏంటి అవన్నీ మీటింగ్ పెట్టి చెప్పారు. సో, అవన్నీ కూడా దగ్గరుండి నేర్పించడము ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి. దట్ అంటే వే ఇక్కడ చేసే వాళ్ళని చూస్తే కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్న ఫీలింగ్ ఎవరికి రాదు. వాళ్ళు చేసిన తర్వాత కూడా అది వీళ్ళు ఫస్ట్ టైం చేశారని ఎవరు అనుకోరు. కొంచెం కరెక్ట్. పర్ఫెక్షన్. సార్ అంటే సార్ చెప్పారు చేస్తున్నాము అని చేసేస్తాము చేసేవాళ్ళని. అక్కడ అయిపోయిన తర్వాత పని కూడా అది నిజంగా అలాగే ఉంటుంది. కరెక్ట్. 10 అబ్సల్యూట్ మంది బయట చేసే పని ఇక్కడ మన వాళ్ళు ఒక్కళ్ళే చేసేస్తారు. కరెక్ట్ అండి. అదే చెప్తాను కదా! పట్టుకోనట్టే ఉంటారు. అన్నీ హ్మ్. మీరే చేస్తున్నారు, చేసేయండి మీకు అన్నీ తెలుసు బాబు అని పట్టుకోను. కానీ ప్రతిదీ సార్‌కి తెలుసు. అండ్ హి ఈస్ వెరీ హ్యాపీ. పట్టుకొనే ఉంటారు. అవసరమైనప్పుడు నిజంగా మనకు కావాల్సినప్పుడు, అరే! పత్రిసార్‌ని కావాల్సినప్పుడు ఆయన ఎనర్జీస్‌తో అట్లనే హెల్ప్ చేస్తారు. సో, అది రియల్లీ గ్రేట్ అండి. సార్ కాన్షియస్ లెవెల్ ఇట్‌సెల్ఫ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అది ఫీల్ చేసే వాళ్ళకి చాలా తెలుస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అనదర్ హిస్ గ్రేట్‌నెస్ ఈస్ వన్నెస్. హ్మ్. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక హోమ్ మేకర్ అయినా, ఒక పొలిటీషియన్ అయినా, ఒక పెద్ద బిజినెస్ పర్సన్ అయినా, ఒక హై లెవెల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అందరూ ఒకటే సార్‌కి. హ్మ్. ఈ ట్రీట్స్ ఎవ్రీవన్ ఒకటే హ్మ్. మాట. ఎవ్వరొచ్చినా అదే ఆప్యాయత, హ్మ్. అదే ఆతిథ్యం, అదే ఫుడ్ తిన్నారా? ముందెళ్లి తినండి. అదే విధంగా పలకరించడం. అదే చాలా మంది PSSM మాస్టర్స్‌లో అంటారు. ఒకసారి మనం ప్రతిసారితో కలిసామా, అది ఏంటో ఒక మ్యాగ్నెట్ లాగా అతుక్కోపోయినట్టు మళ్ళీ కలుస్తుంటారు. ఐ థింక్ శివప్ప సారో ఎవరో చెప్పినట్టున్నారు ఇది ఒకసారి. నాకు గుర్తు ఉంది. అలా అలా అవుతారు. నిజంగానే అది కరెక్ట్ అండి. అంటే హ్మ్. ఆ ఆప్యాయతను మనం ఎక్కడ చూసుండం. ఎప్పుడు ఫీల్ చేసుండం. అంటే మన పేరెంట్స్, మన పెద్ద అందరూ ఉన్నారు, ఇచ్చారు లవ్ అండ్ అఫెక్షన్. బట్ దిస్ గురువు ఆప్యాయత ఈస్ టోటలీ డిఫరెంట్. ఇలాంటిది ఎక్కడ అంటే మళ్ళీ కలవాలనిపిస్తది. అవును. సో, అది చాలా ఆ వన్నెస్ మటుకు దట్ ఈస్ హిస్ గ్రేట్‌నెస్. ఫర్ దట్ వి హావ్ టు రియల్లీ అప్రైజ్. నాకు అంతకుముందు ఇంకో డౌట్ కూడా ఉండేది మేడం. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీరు 2003 నుంచి ఉన్నారు. నేను మీకన్నా ఇంకొంచెం వెనకొచ్చాను. కొంతమంది ఇంకా ముందున్నారు. యాహ్! కానీ అసలు ఎవ్వరు సార్‌ని చూడని వాళ్ళు కూడా యెస్. అది కూడా ఫీల్ అవుతుంటారు. నాకు అసలు అది వండర్ అనిపిస్తుంది. చాలా అండి. అది చాలా గ్రేట్. ఇప్పుడు హ్మ్. ఇన్ని ఇయర్సు, ఇన్ని హ్మ్. మంత్స్ మనం సార్‌తో ఉండి, సార్‌ని కలిసి ఆ మెమోరీస్ పెట్టుకున్నాం. అలాంటిది హ్మ్. ఇప్పుడు కొత్తగా మెడిటేషన్‌లోకొచ్చిన వాళ్ళు సార్‌నే కలిసుండరు. సార్ పిక్చర్ చూసుంటారు. అండ్ హ్మ్. బుక్స్‌లో సార్ బుక్స్ చదివుంటారు. వ్యాలీకొచ్చినప్పుడు సార్ పిక్చర్ చూసుంటారు. ఇంకా అన్ని చోట్ల ఉన్నాయి కదా! కడతాలు. అవును. సార్ పిక్చర్ చూసి ఎంత హ్మ్. కనెక్ట్ అయిపోయి సార్ తోటి, ఈ సార్ చేసినవన్నీ విని, సార్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ విని ఎంత కనెక్ట్ అయిపోయి ఎంత చేస్తున్నారండి అసలు. ఆ! వాళ్ళు రియల్లీ గ్రేట్ అండి హ్మ్. నిజంగా. వాళ్ళు నిజంగా రియల్లీ అసలు గ్రేట్. చూడని సార్ వాళ్ళు ఎంత చేస్తున్నారు అన్నది మనకి ఏం చెప్పాలో మాటలు కూడా అందవు ఇంకా. కరెక్ట్. నో వర్డ్స్ టు సే. అది నిజంగా గ్రేట్. ఒక్కోసారి నాకే 20 ఇయర్స్ సార్‌తో జర్నీ చేసి ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అంటే చూడని వాళ్ళు అంత హ్మ్. సార్ చేసిన వర్క్‌ని అప్రిషియేట్ చేసి, అదే మార్గంలో వెళ్ళి సార్‌లాగా చేయాలని అనుకోవడం ఎంత గ్రేట్ కదండీ! ఇట్స్ అబ్సల్యూట్‌లీ గ్రేట్. యాహ్! సార్‌తో మీరింకా ట్రిప్స్‌కి ఈజిప్ట్ ఇట్లా ఎక్కడికైనా వెళ్లారా? ఏంటండి? ఈజిప్ట్ గాని ఎక్కడికైనా ఆ! సార్‌తో కలిసి ట్రెక్కింగ్‌లు, ట్రిప్‌లు అలాగా యెస్. ఒక ఫస్ట్ మెమరీ. ట్రిప్ ఈస్ ఈజిప్ట్.
ఓకే. ఈజిప్ట్‌కి వెళ్ళాను. దట్ వాస్ రియల్లీ మెమరబుల్ ట్రిప్. అదే ఈజిప్ట్‌కి ఫస్ట్ ట్రిప్ సార్ వాళ్ళది. సో, ఓహో! ఆ! సార్ ఫస్ట్ ఈజిప్ట్ ట్రిప్‌లోనే నేనెళ్ళాను. హ్మ్. సో, అప్పుడు సారు ఎంత బాగా చూసుకున్నారో అసలు. ఆ ఈజిప్ట్ దగ్గరికెళ్ళినాక ఎక్కే ముందర అందరిని ఒక చోట కూర్చోపెట్టి, సైలెన్స్‌లో ఉండమని, ఆ తర్వాత అందరం వన్ బై వన్ ఎక్కడం. అప్పుడు సారు ఫస్ట్ ఈజిప్ట్ ఎక్కుతుంటే అదే ఫస్ట్ టైమ్ సార్ కూడా ఈజిప్ట్‌కెళ్ళడం అంతా అన్నమాట. అప్పుడు నేను చెప్పాను, నాకు మీరలా ఎక్కుతుంటే ఆ మౌంట్ ఎవరెస్ట్, టెన్సన్ అండ్ నార్వే ఎక్కినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఫస్ట్ టైమ్ ఎక్కినప్పుడు ఎలా ఉందో మీరు ఈజిప్ట్ పిరమిడ్‌లో ఫస్ట్ టైమ్ వెళ్తున్నట్టు నాకలా అనిపించింది సార్ అని చెప్పాను. దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ విత్ పత్రి సార్ ఈజిప్ట్ ట్రిప్. దెన్ ఐ వెంట్ టు బోస్నియా. లండన్‌లో ఉన్నప్పుడు బోస్నియాకొచ్చారు సార్. హ్మ్. అప్పుడు బోస్నియా పిరమిడ్స్‌కి సార్ తోటి వెళ్ళాం. బోస్నియా ట్రిప్ పిరమిడ్స్. ఇట్ వాస్ గుడ్. చాలా అసలు సార్‌తో పాటు వెళ్తే సార్‌ని వాళ్ళని ఎలా మనల్నందరిని ఎలా చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారండి. నిజంగా ప్రతి ఒక్కరికి ఎంత బాగా చూసుకుంటారో, అందరికి అకామిడేషన్ ఉందా? అందరికి ఫుడ్ అయిందా? అకామిడేషన్ అంతా కంఫర్టబుల్ ఉందా? అందరూ ఎళ్లారా ఈజిప్ట్ పిరమిడ్‌లోకి అందరం మెడిటేషన్ చేసుకొని వచ్చామా? సో, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హి విల్ టేక్ కేర్. ఆ! పర్సనల్‌గా ఎళ్లి మరి అలా కలిసి అడిగి సెట్ అయిందా? తిన్నావా? ఉన్నావా? అని అడగటం నిజంగా అస్సలు మర్చిపోలేరండి. అది మర్చిపోలేము. అందుకనే చెప్తాను. అందరూ హైయర్ అఫీషియల్స్ కూడా హ్మ్. మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటారు సార్‌ని. హ్మ్. హ్మ్. ఇదేదో వచ్చి మామూలుగా చీఫ్ గెస్ట్‌గా వచ్చి ఎళ్ళిపోయే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ సార్‌ని కలవాలనుకుంటారు వచ్చి హ్మ్. నార్మల్‌గా. మన ఆహ్, కార్తికేయన్ సారే దానికి కార్తికేయన్ సార్ చాలా అండి. హి ఈస్ ఎ రియల్లీ ఏ బిగ్ టోటల్‌గా బ్యాక్‌బోన్ టు పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎం. అవును. బద్రి సార్ తర్వాత హ్మ్. కార్తికేయన్ సారు ఒక పెద్ద బ్యాక్ బోన్‌గా ఉండడం రియల్లీ మన అదృష్టము. ఆహ్, అవును. కార్తికేయన్ సార్ ఎప్పుడూ అంటుంటారు, బద్రి సార్‌కి మాటిచ్చాము ఇట్లా సార్ ఉన్నప్పుడు దెన్ డెఫినైట్‌లీ ఐ విల్ కమ్ అంటారు. ఎప్పుడు పిలిచినా కూడా చాలా కార్తికేయన్ సార్ చాలా చేస్తారు పిఎస్ఎస్ఎం కిడ్స్. హి ఈస్ ఎ బిగ్ సపోర్ట్. ముఖ్యంగా ఇప్పుడు పత్రి సార్ కానీ, కార్తికేయన్ సార్ గాని విడిగా చూస్తే మనకట్లా ఏం అనిపిచ్చదు. అంటే మామూలుగా ఉంటారు. కొంతమందేంటంటే వీళ్ళు వాళ్ళు గురువు అట్లా జాగ్రత్తగుండాలి వాళ్ళతో ఇట్లా అని. ఇప్పుడు ఎంతో సీనియర్‌లు అంతే ఉంటారు. నిన్న గాక మొన్నొచ్చిన వాళ్ళు గూడా వాళ్ళ దగ్గర అంతే ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. యెస్. కరెక్ట్. కరెక్ట్. యాహ్! అబ్సల్యూట్‌లీ. చాలా ఇంకొకటి ఏదైనా చెప్పండి సార్‌తో మీకున్న మెమరబుల్ మూమెంట్. memorable thing is నాకు సరే ఇన్నున్నాయి కదా! ఏది తీయాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. నో, 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 నాట్ లైక్ అలా మీ కాదు. పిల్లల విషయంలో అట్లా ఏదైనా ఆ! సార్ గైడెన్స్. హ్మ్. మెయిన్‌గా నాకు మెడిటేషన్ నా హెల్ప్ ఎక్కడంటే నా హ్మ్. ప్రెగ్నెన్సీలో చాలా చాలా హెల్ప్ అయింది. హ్మ్. సో, అది ఎప్పుడు ప్రతిసారి నా చేత చెప్పిస్తుంటారు ఓకే. ఎక్స్‌పీరియన్స్‌గా. హ్మ్. ఆహ్, సో, ఇట్ వాస్ యాక్చువల్‌గా లేట్ ప్రెగ్నెన్సీ హుహు. 41 ఇయర్స్‌కప్పుడు. దెన్ హ్మ్. అప్పుడు డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ చాలా హడావుడి పెట్టేయడం అయన్నీ చేసినప్పుడు నేను నేను సార్‌కి చెప్పాను ఇలా ఆహ్, ప్రెగ్నెంట్ అయ్యాను అంటే, "వెరీ గుడ్ మేడం కంగ్రాచ్యులేషన్స్" అన్నారు. అంతే. తర్వాత అప్పటినుంచి నేను ఫుల్లు ఎవ్రీ డే ఒక 6 అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ని. 2 అవర్స్ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్ అట్లా, 2 అవర్స్ ఆఫ్టర్‌నూన్ అట్లా చేస్తాననమాట. సో, ఎవ్వరు ఏమి చెప్పినా లోపలికి ఎక్కించుకోకుండా ఎంత భయపెట్టినా ఇలా అయిపోతది, అలా అయిపోతది, ఇది అని చెప్పినా తీసుకోకుండా ఉండడానికి కూడా మనం ఒక స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండాలి. హ్మ్. దానికి మెడిటేషన్ హెల్ప్ అయింది డెఫినెట్‌గా. నేను హ్మ్. మెడిటేషన్‌లో లేకపోతే మటుకు అందరూ చెప్పింది వినేసి ఇంకా అంటే డాక్టర్ గూడా చాలా హడావుడి పెట్టేస్తుంటే ఇంక ఎట్లా ఉంటుందండి హ్మ్. మనకి హ్మ్. నార్మల్‌గా. అవును. సో, డాక్టర్సు మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయన్నీ పెట్టేసి మీ ఫాదర్‌కి షుగరు. సో, నీకు గూడా షుగర్ వచ్చేస్తది. మీ మదర్‌కి, మీ ఫాదర్‌కి బీపీ ఉంది. నీకు గూడా బీపీ వచ్చేస్తది. ఇంకా సో మెనీ థింగ్స్. హ్మ్. సో, హ్మ్. అవన్నీ కూడా ఏమి తీసుకోకుండా బుర్రలోకి హ్మ్. నే
నేను కామ్గా ఉండడానికి 6 hours ఆఫ్ మెడిటేషన్ ఎవ్రీ డే. ఫ్లూట్, సార్ ఫ్లూట్, దాంతోనే ఈ 6 hours సార్ ఫ్లూటే మెడిటేషన్ నాకు. మార్నింగ్ 2 hours అట్లా 2 hours అలాగా ఫుల్ మై ప్రెగ్నెన్సీ చేశానండి. థ్యాంక్ నాట్ ఈవెన్ సింగిల్ కాంప్లికేషన్. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. బేబీ ఈస్ హెల్తీ. ఎవ్రీథింగ్, నేను ఆల్ ఐ వాంటెడ్ హెల్తీ బేబీ, అంతే ఒకటే థాట్. అందుకని నేను ఇంక ఎక్స్ట్రా ఏం బుర్రలో పెట్టుకోలేను. సో దట్ రియలీ హెల్ప్. అంతా డెలివరీ అంతా అయినాక మళ్ళీ ఆవిడ ఏదో టాబ్లెట్స్ వేసుకుని మిల్క్, దానికి మదర్స్ మిల్క్. నేను చెప్పాను ఏమీ అక్కర్లేదు, మదర్స్ మిల్క్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఐ విల్ వెయిట్. సో ఎవ్రీథింగ్ వితౌట్ ఎఫర్ట్, అన్ని మదర్స్ మిల్క్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో ఆటోమేటికలీ, మ్యాజికలీ. ఎందుకు అంత కామ్గా ఉండగలిగాను అంటే ఈ 6 hours ఆఫ్ మెడిటేషన్ వల్ల, ప్రతిసారి నేర్పించిన ఆనాపానసతి మెడిటేషన్ వల్ల అని చెప్పొచ్చు. లాస్ట్లో నేను ఇంకా అంతా అయిపోయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నప్పుడు డాక్టర్ అడిగింది, మీరు ఇంత కామ్గా ఎలా ఉండగలిగారు? మీరు అసలు ఎప్పుడు డాక్టర్ చెకప్స్కి వాటికి వచ్చినా ఏమి క్వశ్చన్లు అడగరే, మామూలుగా పేషెంట్స్ 1,000,000 ప్రశ్నలు వేసేస్తుంటారు డాక్టర్ని. అసలు నేను ప్రశ్నలు వేయకుండానే వాళ్ళు నాకు చాలా చెప్పేస్తుంటే ఇక నేను ఏం ప్రశ్నలు వేస్ట్ కదా అంటే అప్పుడు చెప్పాను, ఇట్లా మెడిటేషన్ చేస్తామంటే, అది ఏదో సంథింగ్ డిఫరెంటు. అందుకనే సో ఎవ్రీథింగ్ రియల్లీ వెంట్ వెల్. బీపీ కొంచెం కూడా ఎక్కువ, నార్మల్ బీపీ అండి. ఈవెన్ ఆఫ్టర్ మై డెలివరీ, ఈవెన్ బిఫోర్, త్రూఅవుట్ మై ప్రెగ్నెన్సీ, బీపీ ఈజ్ నార్మల్, షుగర్ ఈజ్ నార్మల్. దాని గురించి వాళ్ళు చాలా హైరాణ పడిపోయి ఏదేదో అయిపోయారు బయట వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఈ ఎక్స్‌పీరియన్స్ మటుకు ప్రతిసారి చాలా సార్లు చెప్పించేవాళ్ళు నా చేత. ఎవ్రీథింగ్ వెంట్ రియల్లీ వెల్. సో ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ, స్మాల్ బేబీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మా పాప అంత ఏడ్చేది కాదు. కొంచెం ఏడ్చినా, నిద్రపోకపోయినా ఈ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేస్తే టపక్కని ఏడుపు ఆపేయడం, నిద్రపోవడం. ఎందుకంటే రోజుకి 6 గంటలు 6 సార్లు ఫ్లూట్ మ్యూజిక్ ఇట్టు వినేసి పొట్టలో ఉన్నప్పుడు బాగా యెస్. వినింది కదా! ఇప్పుడు యెస్. మిస్ అయిపోతుంది కాబట్టి దాని కావాలనేసి. సో అందుకని దట్ వాస్ రియల్లీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ప్రతిసారి కూడా చెప్పాను. ఓహ్! రియల్లీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఒక పాప మీకు? ఇద్దరు పాపలు. హుహు. అయితే డాక్టర్ ఒక్కళ్ళకే భయపెట్టేసి ఇద్దరొచ్చేసారు. యాహ్! రైట్. సో ఇప్పుడు మా డాటర్స్ ఎవ్రీ డే దే డూ మెడిటేషన్. హ్మ్. ఎవ్రీ డే. ఎందుకంటే నేను ప్రతి మదర్‌కి చెప్తాను. వాళ్ళు స్కూల్‌లో హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లండన్‌లో ఉన్నప్పుడు మా పెద్ద పాప స్కూల్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. బుల్లింగ్ అంటే ర్యాగింగ్ వాటి వల్ల. హ్మ్. సో అది థర్డ్ క్లాస్‌లో ఉంది. చిన్న పిల్లలకి థర్డ్ క్లాస్ అంటే దే కెనాట్ హ్యాండిల్ ఇట్. ఎవ్రీ హ్మ్. డే షీ యూజ్డ్ టు క్రై అన్నమాట. ఎప్పుడు ఏడుస్తూ వచ్చేది. ఇదనేది, అదనేది. నేను ఇంట్లో ఎంత చెప్పినా అది అక్కడికెళ్ళి ఇంప్లిమెంట్ చేయలేకపోయేది. హ్మ్. సో, హ్మ్. అలాగా ఇంకా అన్నీ ట్రై చేసినా నేను చెప్పాను, "యూ ట్రైడ్ ఎవ్రీథింగ్. యూ జస్ట్ ట్రై మెడిటేషన్." అప్పుడు ఎవ్రీ డే స్కూల్‌కెళ్ళబోయే ముందర 15 మినిట్స్ మెడిటేషన్ చేపిచ్చి పంపించేదాన్ని. హుహు. మెడిటేషన్ చేసెళ్ళేది. స్కూల్‌లో అదే ర్యాగింగు, అదే గందరగోళం అవుతుండేది దానికి. షీ యూజ్డ్ టు హ్యాండిల్ ఇట్. హ్మ్. తిను అగ్రెసివ్ అయిపోయి, రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవ్వడం. లేకపోతే కొన్నిసార్లు కామ్‌గా ఇగ్నోర్ చేయడం. అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయగలిగింది. హ్మ్. బికాస్ ఆఫ్ ద మెడిటేషన్. హ్మ్. సో, అప్పుడు తనకి తన ప్రాబ్లమ్స్ తను సాల్వ్ గలిగింది. సో, ఫ్రెండ్స్ ఉంటారు కదా! చాలామంది ఇట్లా అని, అలా అని ఏదో ఆ! చెప్పి యూ ఆర్ నాట్ మై ఫ్రెండ్ అంటే వీళ్ళు బాధపడిపోవడం అలాంటివన్నీ చాలా ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేయడం. సో, ఒకరోజు ఏడ్చి "నువ్వొచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడు" అది హ్మ్. ఇది అనేది. సో, నేనన్నా ఈరోజు నేనొచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడతాను. సేమ్ ర్యాగింగ్ విల్ బి దేర్ ఎవ్రీవేర్ వెన్ యూ గో టు కాలేజ్, వెన్ యూ గో టు హై స్కూల్, వెన్ యూ గో టు యూనివర్సిటీ. అప్పుడు హ్మ్. నేనొచ్చి మాట్లాడేదానికి అవ్వదు. సో, యూ హావ్ టు హ్యాండిల్ యువర్‌సెల్ఫ్. మెడిటేషన్ ఈస్ ద బెస్ట్. సో, అందుకని
ప్రతి కిడ్‌కి ఈ మెడిటేషన్ అనేది అవసరం. ఎందుకంటే, వాళ్ళు స్కూల్‌లో ఫేస్ చేసేది అందరూ చెప్పలేరు. వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు. సో, మెడిటేషన్ విల్ హెల్ప్. మా పెద్ద పాప రియల్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆ విషయంలో. అది మటుకు చాలా సాల్వ్ చేసుకుంది. అది కూడా చాలా సార్లు ప్రతిసారి నా చేత చెప్పించారు. సో, ప్రతి మదర్‌కి ఐ రియల్లీ రిక్వెస్ట్ ఎవ్రీ మదర్ టు మేక్ దేర్ కిడ్స్ జస్ట్ 10 మినిట్స్ మెడిటేషన్ జస్ట్ స్కూలుకి పోయే ముందర చేపిస్తే, వాళ్ళు కామ్ మైండ్‌తో స్కూల్‌కెళ్తే, అక్కడ ఏం జరిగినా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. సో, దట్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఐ రియల్లీ ఆహ్, బెనిఫిట్ పొందానండి మెడిటేషన్ ద్వారా. సో, గ్రేట్ ఆల్ మేడం. థాంక్స్ టు పత్రి సార్ అండ్ దట్ ఈస్ పత్రిజీ. సో, సో మెనీ థింగ్స్ అబౌట్ పత్రి సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్నాయి. కానీ చాలా కొంచెం మాత్రమే ఈరోజు మనం పంచుకున్నాము. మామూలుగా ఈ సెషన్ ఒక 1 అవర్ అనుకున్నాం కానీ, ఇలా వింటూ ఉంటే ఇది టు బి కంటిన్యూ అన్నట్లు ప్రతి మాస్టర్‌ని ఇంకా ఇంకా చెప్పించుకోవాలేమో ఇంకా ఎపిసోడ్‌లు అనిపిస్తుంది. నిజంగా పత్రి సార్ గురించి ఆ సమయంలో అప్పట్లో ఆ నిర్ణయాలు తీసుకోవటానికి వారిచ్చిన స్ఫూర్తి, ఇప్పటికీ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ చెయ్యటం నిజంగా చాలా అసలు ఎంత చెప్పినా తక్కువే. పిరమిడ్ వ్యాలీ స్టార్ట్ అవ్వటం ముందు నుంచి కానివ్వండి, మీకు బుక్ తయారు చేయటం, వెబ్‌సైట్ తయారు చేయటం, ఇప్పటికి మీరు అవన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకా ఎక్కువ ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అవుతూ కూడా థాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. Thank you very much, Anita. Thank you so much for inviting me to this PMC Digital platform. థాంక్ యూ. Thank you. Yeah. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండి. మరి పత్రిజీతో ఉన్నప్పటి ఆ మాస్టర్లు వారు నేర్చుకున్నది ఆచరణలో పెట్టి ఎలా ఉండేవారు, ఎలా ఉన్నారు, ఇప్పటికీ వారు ఆ స్ఫూర్తిని ఎలా తీసుకొని వెళ్తున్నారు అన్నది మరి మనం కూడా మనం ఏం చేస్తున్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. వారందరి స్ఫూర్తితో మనం కూడా పత్రిజీ ఎలాగో మనకి స్ఫూర్తినిచ్చారు. వారి స్ఫూర్తితో ఈ అందరి స్ఫూర్తిని తీసుకొని మరి మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్దాం. మరొక మాస్టర్‌తో మరొక ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అప్పటి వరకు